రాజమహేంద్రవరం ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గాల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల సమస్యల్ని పరిష్కరించడంలో ద్వంద్వ నీతిని పాటిస్తున్న వైఖరిపై కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ధ్వజమెత్తారు. ఇటీవల ఒక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపుల్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల్ని వారు ఖండించారు. స్థానిక పుష్కర్ ఘాట్లో శ్రీ కన్యా కన్వెన్షన్ హాల్లో సోమవారం కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్ట పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. అనంతరం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సమితి నాయకులు మాసబత్తుల శ్రీనివాస్, జానపాముల నాగేంద్ర కుమార్, వంగ ఆంజనేయులు, కాకిరెడ్డి హరినాథ్, బోడపాటి పెదబాబు, కోపలి సత్య, జవాద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాసు, కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కాపు నాయకుల ఆత్మగౌరవ సమావేశం ఇది ఆంతరంగికంగా ఏర్పాటు చేసుకుని అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాపులు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆయన ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లోనూ, అదేవిధంగా గోదావరి జిల్లా మరి పవిత్ర గోదావరి సాక్షిగా రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లోనూ కూడా కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి మేము భావించి, ఆ యొక్క మాటలకి మేము కొంత బాధపడిన మేరకు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ యొక్క ఆత్మగౌరవ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మా యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ అదొక కరపత్రం కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు ఖండిస్తూ కూడా ఒక బహిరంగ ప్రకటన తెలియజేస్తూ అది కూడా మీకు పాత్రికేయులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలని మీరు క్రోడీకరించుకుని కాపుల యొక్క మనోభావాలు, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినకుండా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఉన్నత పదవులకి ఆయన ముందుకెళ్ళటం కోసం ఆయన్ని మేము కులతత్వవాదిగా కానీ కులానికి కట్టుబడి వెళ్ళమని కానీ మేము ఎన్నడూ కోరట్లా. మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్ క్యాస్ట్గా, ఏకైక సామాజిక వర్గంగా, అత్యధిక బలమైనటువంటి సామాజిక వర్గంగా ఉన్నటువంటి మా సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారిని దృష్టి సారించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా సమస్యల మీద మేము ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కులపరంగా ఇబ్బంది పెట్టలేదు. ఆయన కార్యాలయానికి వెళ్ళి కలిసింది లేదు, ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. ఏది ఫేవర్ చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఒక కాంట్రాక్ట్ ఫేవర్ చేయమని కానీ, ఒక ట్రాన్స్ఫర్ ఫేవర్ చేయమని కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ ఫేవర్ చేయమని కానీ ఆయన ఎవ్వరూ మేము ఏ రకంగానూ కూడా కులపరంగా మేము ఇబ్బంది పట్ల. ఆయన ఏ ఎలక్షన్ అయ్యి గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కాపు సంఘాలను కలిసింది కూడా లేదు. మీరు కూడా పాత్రికేయులు గమనించాలి. ఇదే వేదికగా, రాజమండ్రి వేదికగా కాపుల్ని కులాల గోడల నుంచి బయటికి రమ్మని పిలుపునిస్తూ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు బీసీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. అది ఏ రకమైన సందేశం అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మేము బీసీ నాయకులతో సమావేశం అవడానికి మేము తప్పు పట్టుకోవట్లా. ఈ రాష్ట్రంలో అత్యధిక పవన్ కళ్యాణ్ అన్నారు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలండి. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. బలమైన వర్గాలతో పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. బీసీలతో కలిపి కాపులు పవర్ షేరింగ్ చేసుకోవాలి, ఆ దిశగా పెద్దన పాత్ర పోషించమని పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పెద్దన పాత్ర అనేది మనతో సమానమైన స్థాయి వాళ్ళతోటి, లేకపోతే అణగారిన వర్గాలకి పోషించాలి తప్ప మనకంటే అన్ని రకాలుగా బలమైనటువంటి వాళ్ళకి మనం పెద్దన పాత్ర పోషించడం కరెక్ట్ కాదు. అందుకు కాబట్టి మీరే రాజమండ్రి వేదికగా బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు అన్నారు కాబట్టి ఆ బలమైన వర్గాలతో పాటు కాపులు పవర్ షేరింగ్ చేసుకునే విధంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ కూడా బీసీలతో పాటు కాపులు, దళితులు ఏ రకంగా పవర్ షేరింగ్ చేసుకోవాలనే దాని మీద వ్యూహం తీసుకొచ్చి ఆ వ్యూహాన్ని నడిపించమని పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతా ఉన్నాం. దయచేసి కాపులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేసి ఏ సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్లేది లేదు, వారిని ఇబ్బంది పెట్టేది లేదు, వారు కాపు నాయకులకి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. మీరు గమనించాలి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం అని చెప్పి ఏ కాపు నాయకుడు కూడా ఆయన పేరు చెప్పుకుని పైరవి చేసింది లేదు, ఆయనకి అపఖ్యాతి తెచ్చింది లేదు. మరి ఎందుకు తరచుగా కాపుల విషయం ఆయనే ప్రస్తావిస్తున్నాడు, మేము ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతి మీటింగ్లోనూ కాపుల గురించి రంగా గురించి మాట్లాడవలసిన పని పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన మా గురించి మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకోమనండి. మేము మా సమస్యలు ఏమైనా ఉంటే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేస్తే పరిష్కారం చేసినట్టుగా ఉంటుంది, చెయ్యకపోతే దానికి ప్రతిఫలం ఏంటనేది మళ్ళీ ఓటు రూపంలోనే కనపడుతుంది. మేమేమి వేరే చేయక్కర్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన ఏనాడు కాపుల ప్రయోజనాలు కాపాడే విధంగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం కేఆర్పీఎస్ వేదిక పక్షాన. చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఫేవర్గా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఒక్క చర్య కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. ఈవెందో స్వాతంత్ర్య సమర యోధుల పట్ల కూడా కుల వివక్ష కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనించాలి పాత్రికేయ మిత్రులు. ఉదాహరణ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నారమ్స్ అన్ని తొంగలో తొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో. కేవలం పాలక వర్గాలకు అనుకూలంగా ఈడబ్ల్యూఎస్ని మొత్తం మార్చేసుకున్నారు. అది దాని మీద మేము అదొకటి. రెండు, మన సార్ దయచేసి ఎవరు వెనకాల మాట్లాడొద్దు. రెండోది, మత ప్రాతిపదిక రిజర్వేషన్లకి రాజ్యాంగమే అనుమతి ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు. ఎన్డీఏ విధానానికి అది విరుద్ధం. ఈయన నేను మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కాపాడుతానంటున్నారు. 2 సార్లు హైకోర్టు కొట్టేసినటువంటి జీవోని ఆయన కాపాడుతానంటారు. మా జీవోని హైకోర్టు సమర్థించింది. మా జీవోని మొట్టమొదటి తొంగలోకి తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారే. మీరు ఈ విషయం గమనించాలి. 95లో మా జీవోని హైకోర్టు ఫుల్ బెంచ్ సమర్థిస్తే చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కేసారు. 30 సంవత్సరాల పైన అయిపోయింది.